अष्टोत्तरतिसंहितासारानेन लग्नस्यादिधीवान् नक्षत्रः नदेःकार्णवां चत्वादशां चत्रं భద్రగిరి క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి నిత్య కళ్యాణం తొలి ఏకాదశి కావడంతో పోటెత్తిన భక్తజనం. ఓం ధ్రువంతే రాజాదయో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువన్న ఇంద్రష్టాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోऽస్తి భవంతో మహాంతో నిగృహంతు అయం ముహూర్తస్సు లక్ష్మణస్వామి పవనసుత హనుమాని సమస్త భక్త వృందకి श्री सूर्योदयामि ओम भगवन्नारायणाभिपदानुरूप स्वरूप गुणविभवैश्वर्यशीलाद्यनवधिकाहं प्रपद्ये ओम श्रीं श्री नमः ओम भूं भूंये नमः ओम नीलाये नमः ओम श्री गोदादेव्ये नमः श्रीरङ्गराजमहिषीं श्रियवाश्रयामः समस्तजननीं वन्दे चैतन्यस्तन्यधारिणीं श्रेयस सौभाग्यस्तं विपरेदना माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्ति भवन्तो महान्तो निगृह्णन्तु माङ्गल्यधारणमुहूर्तस्तु భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు భద్రాచలం రామాలయానికి పోటెత్తారు. ప్రస్తుతం మనతో భక్తులు ఉన్నారు. ఆ భక్తులను అడిగి వారి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా? నా పేరు చిక్కా దేవదాస్ అండి. నేను హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటామండి. ఈ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని, పండుగల్లో అతి మొదటి పండుగ తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది కాబట్టి ఏకాదశి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మా సత్రం ఉంది. ఆ విధంగా మా మిత్రులందరితో కలిసి వస్తూ ఉంటామండి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు స్వామివారి క్యూ లైన్ కానీ అక్కడ గోశాల కానీ దర్శనాలు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రశాంతంగా చేస్తాం. చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇది ఇక్కడ పరిస్థితి. వచ్చిన భక్తులు సంతృప్తి చెందుతున్నారు ఆలయ ఏర్పాట్లు చూసి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని వారి